10,000 స్తుతుల. ఆ గొర్రెల కాపరి ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఈ నా ప్రజలు, ఈ నా రాజ్యం నా గుప్పెట్లో ఉండదు. అయితే నేను లేదా నా తర్వాత నా కుమారుడైన యోనతానే రాజుగా ఉండాలి. ఆ దావీదు పని ఏదో ఒకటి చేయాల్సిందే. దావీదు సోదరా, ఏమైంది? వెంటనే పారిపోదాం, వెళ్ళి మన తోటలో తలదాచుకో. మా తండ్రి నీ మీద కోపంతో రగిలిపోతున్నాడు. నువ్వే చూసావుగా ప్రజలు నిన్ను ఎలా కీర్తిస్తున్నారు. వెంటనే వెళ్ళి పారిపోదాం. ఏంటి పారిపోతుంది? సరే, నువ్వు నాకు సహాయం చేసావని తెలిస్తే నీ పరిస్థితి ఏంటి? దాని సంగతి నేనేదో ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళు. రేపు వచ్చే విందు భోజనానికి కూడా నువ్వు కనిపించకు. నువ్వు జాగ్రత్త సోదరా. ఎవరక్కడ? యోనతాను, ఈ దావీదు నిన్న కూడా విందుకు రాలేదు, ఈ రోజు కూడా రాలేదు. ఏమైంది? మహారాజా, దావీదు తన సొంత ఊరికి యెహోవా దేవునికి బలి అర్పించడానికి వెళ్ళాడు. బలి? సొంత ఊరు? అబద్ధం. నాకు తెలుసు యోనతాను, నీవు ఈ రక్తాన్ని కాదని వేరెవరితో గొర్రెల కాపరితో స్నేహం చేస్తున్నావని నాకు తెలుసు. ఎందుకు? అందులో తప్పేముంది మహారాజా? దావీదు మనలో అందరికన్నా వీరుడు. దాంట్లో ఏం తప్పు ఉంది? అయినా అతన్ని చంపడానికి మనకెందుకు అవసరం? అసలు దావీదు వల్ల నేను సంపాదించుకున్న ఈ కీర్తికి అంతెందుకు, నీకు వచ్చే తరంలో నీ రాజ్యానికి ఎంత ముప్పు ఉందో నీకు తెలుస్తుందా? ఇంకా లాభం లేదు. నువ్వు వెళ్ళి ఆ దావీదుని కడదేర్చి ఆ శుభవార్త నా చెవులు పడేలా చేయి. వెళ్ళు. నువ్వు పో, దూరంగా ఉన్నా ఆ బాణాన్ని తీసుకురా. యోనతాను, దావీదు, నువ్వు ఇక ఈ ఊరిలో ఉండకు. దావీదు, నా తండ్రి నేను చంపాలని చూస్తున్నాడు. త్వరగా పారిపో. గుర్తుపెట్టుకో దావీదు, ఒకవేళ నేనే రాజు అయితే నీ కుటుంబాన్ని నేను సంరక్షిస్తాను. మాటలు దావీదు, ఒకవేళ నువ్వే రాజు అయితే నా కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి. ఈ స్నేహం చిరకాలం ఇలాగే ఉండిపోవాలి. చూసావా జరిగిందంతా? చూసాను. మీరు ఈ ఫ్రెండ్షిప్ తో కంపేర్ చేస్తే నువ్వు డబ్బులు బిర్యానీ నాది ఫ్రెండ్షిప్ కాదండి. ఇప్పుడు రైట్ ట్రాక్ లో చెప్పారు మీరు. నువ్వు ఏం చెప్తారు? అన్నిటికన్నా గొప్పగా యేసుక్రీస్తు అయినప్పటికీ బైబిల్లో ఫ్రెండ్షిప్ రిప్రజెంట్ చేస్తూ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో నువ్వు నేర్చుకోవాల్సిన వన్ ఆఫ్ ది క్యారెక్టర్ యోనాతాను, దావీదు. ఏం నేర్చుకున్నాం యోనాతాను, దావీదు దగ్గర నుంచి? స్నేహితుడిని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వదిలేకుండా నిలబడి పోరాడేవాడే నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహం వెతుక్కోవాలి. అలాంటి స్నేహం మనకి ఎక్కడ దొరుకుతుంది? దేవుడి దగ్గరే దొరుకుతుంది. మీకు అంతే కదా? అంతే. ఇది కాకుండా మనం బాగున్నప్పుడు మనతో పాటు ఉండేవాళ్ళు, మనతో పాటు నవ్వుకునేవాళ్ళు, మనతో పాటు సరదాగా ఉండేవాళ్ళు మన స్నేహితులు అనుకోవడం కరెక్ట్. మన కష్టకాలాలు మన తలుపు తట్టి మనతో పాటు ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఇక్కడ దావీదు తన ప్రాణం పోతాదని తెలిసినప్పటికీ దావీదు ఇంకా కాపాడడానికి ప్రయత్నించాడు. అలాగే నువ్వు కూడా నీ స్నేహితులు కాపాడుతూ ఉండాలి. అలాంటి స్నేహితులు వెతికి పట్టుకుంటూ ఉండాలి. తప్పకుండా మీకు